మరి చిన్నన్ను వచ్చిన కార్యము చెప్పు వచ్చిన పనులు చెప్పు మన వరకు రాయరా నాగమరాలు ఏమని చెబుతున్నది భగవంతా లేదు రాయన నీ దగ్గరకు వచ్చిన కారణం ఏమిటంటే 6 మంది నాగమ్మకు నాకు సాటియారులు ఉన్నారు నాయన వాళ్ళు నిందలేని నిందలగట్టిన ముందలేని కవలేని ముందలగట్టిన నాయన వాళ్ళు నీళ్ళవంతులు నాకు పెట్టిండ్రు కూడా నీళ్ళవంతులు నాకు పెట్టినాను కొడకు నాకొక్కడ వాడు ఉంటే నాయన్నో భగవంత నా కనుక వంటి కడవ ముట్ట కడవగారం ఉన్నట్టయితే రాయన కడవ ఇచ్చినట్టయితే కడవ తీసుకొని పోతే కుమ్మరి చిన్నయ్య మన వరకు భగవంత అక్కడ కనుక కుమ్మరి చిన్నయ్య ఏమంటున్నాను నేను ఒక మాట చెప్తుంటవా 7 కొట్టిండు ఎలా తిరగము ఎక్కడన్నా కడవ దొరికినట్లు అయితే తీసుకొని పోవే నాగమ్ము ఏ కుట్టిడు లోపల కడవ దొరికినట్టయితే రాయన తీసుకొని పోవాలంట భగవంతమని కోరి రాయన అక్కడ కనుక నాగమరాలు ఏమి చేస్తున్నదంటే తల్లి చిన్న కొట్టిడు తల్లి చూస్తున్నదమ్మో పెద్ద కొట్టిడు తల్లి చూస్తున్నదమ్మో కొట్టేడు చూసింది రాయన ఎక్కడ చూసినా కనుక కడప దొరకలేదు రాయన కడప దొరకపాయి కనుక నాగమ్మ ఆ కుమ్మరి చిన్నయ్య దగ్గర వెళ్ళిపోయి ఏమంటున్నది రాయన ఏమయ్యా కుమ్మరి చిన్నయ్య రాయన దండము నాయన అనేక మూటలకు నాయన మొక్కుది నాయన మగడి జనులకెళ్ళ నాయన ఏమి లేదు భగవంత నేను కనుక చిన్న కుట్టేడు పెద్ద కుట్టేడు చూసిన రాయన ఎక్కడ చూసిన కడప దొరకలేదయ్యో కుమ్మరోడు కనుక ఏమంటున్నాడు నాయన ఏమమ్మా నాగమ్మ చిన్న కొట్టేడు పెద్ద కొట్టేడు అన్ని కొట్టేళ్ళు చూసాము కానీ ఏ కొట్టేడు లోపల కడవ దొరకపోతే ఒక మాట చెప్తా విను నాగమ్మ నీకు చేసిన కడవ ఈడుంది నాకు నీకు చేసిన కడవ ఈడుంది కడవ చూసి కనుక ఏమంటున్నది భగవంత ఆ కడవ కనుక ఏ విధంగా ఉన్నదంటే కట్ల కట్ల కడవ 7 గంటల కడవ 7 గంటల కడవ పచ్చి మానవని పచ్చి భగవంత కట్ల కట్ల కడవ 7 గంటల కడవ పచ్చి బింద పావిరాల బింద రాయన చేతులు పట్టకుండానే ఊసిపోయే కడవ నాయన సిరకల గోవిలాలు సిన్ని పాపరీలు నాకు పాములు చేరిపోతులు కడవ మీద మాటలు వాడుతున్నవి రాయన అటువంటి కడవని కనుక చూపించడం 7 కొట్టిన ఎండ కట్టిన మనసులు కొట్టి వార ఎట్టిన రాయన ఆరబెట్టిన కడవను చూపించవరకు భగవంత నాగమరాలు ఏమంటున్నదంటే ఆ కుమ్మరి చిన్నయ్య 6 మంది సాటి ఆరలేమో అమ్మడి పుట్ల కడవలు తీసుకొని పోతే నాకు ఇంత లేసిన పాడవ చాలా చేసిన ఇంత లేచిన పాడవ చాలా చేసిన భగవంత ఇంత లేచిన పాడవ చాలా చేసిన వరకు రాయన అక్కడ కుమ్మరి చిన్నయ్య కనుక ఏమంటున్నాడు రాయన నాగమ్మ నీవు కనుక నా ఇంటి ముందరకు వచ్చి రాని మాటలు
మనవద్దు నాగమ్మ ఒక మాట చెప్తా విను నాగమ్మ నీవు గనక కడవ తీసుకోవో నాగమ్మ లేకపోతే తిరిగిపోతున్నాను కానీ నాగమ్మ నీవు అనరాని మాటలు అనవద్దే నాకు అనరాని మాటలు అనవద్దే నాకు కడవ చేసిన నాయన దానికి ఇంత లేసిన పాడవ చేసిన నాయన నిలబడిన నాగమ్మ నిల్లెత్తు ముందు పండుకుంటే నాగమ్మ బంగారు పరిపెత్తు ఉంది నాయన గనక అసబట్టి మా కూర్చుంటే నాగమ్మ కృషెత్తు ఉంది నాయన ఆ పాడవని చేసినావు నాయన అరే నాలాగ చెల్లెళ్ళు నీకు నాలాగ బిడ్డలు నీకు వేరెవరు చేతులు పట్టుకుంటే ఊసిపోయే కడవు ఏమి రాయన చేతులు పట్టుకుంటే ఊసిపోయే కడవ చేసిన నాయన నాలాగ చెల్లెలు లేరు నాలాగ బిడ్డలు లేరు అంటే నాయన చిన్న ఏమంటున్నాడంటే నాకు వనరాని మాటలు వరవద్దే రాదు ఇష్టం ఉంటే తీసుకోపోవే నాగమ్ము కష్టమైతే రాగమ్మ తిరిగిపోవే రాగమ్మ రాని మాటలు మనబొద్దే రాగమ్మ ఇష్టమున్న మాటలు మనబొద్దే రాగో ఏమి రాని మాటలు మనబొద్దు రాగమ్మ రాని మాటలు అన్నట్టయితే రాగమ్మ వెళ్ళిపోవచ్చు అని చెప్పే వరకు రాయన అక్కడ కనుక ఏమి జరుగుతున్నది భగవంతా ఏమి రా అక్కడ కుమ్మరి చిన్నయ్య దగ్గర కడవ తీసుకుని పొమ్మంటే ఇష్టం ఉంటే తీసుకోపో కష్టమైతే మళ్ళీ పొమ్మంటున్నాడు రాయన ఏమి చేతి ఎక్కడ పోదు అని కోరి నాగమ్మ వద్దుకొచ్చిన